తమిళనాడు పోలీసులు మాత్రమే ఈ కేసును దర్యాప్తు చేయాలి. ఈ కేసు ఏపీకి బదిలీ అయితే ఈ కేసు అక్కడితో క్లోజ్. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు ఇది కోపం నది దగ్గర ఈ డెడ్ బాడీ దొరికింది కాబట్టి, తమిళనాడు పోలీసులు కాబట్టి కేసు ఇంత వేగంగా దర్యాప్తు జరుగుతోంది. అదే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఒడ్డున ఈ డెడ్ బాడీ దొరికి ఉంటే కేసు ఏమైపోయేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. అటు దిప్పి ఇటు దిప్పి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పైకి తీసుకొచ్చేవాళ్ళు. తమిళనాడు పోలీసులు కాబట్టే ఇంత చక్కగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా ఈ కోవర్టు కథా చిత్రంలో ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరెవరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎలాంటి దర్యాప్తు జరగాలి, దర్యాప్తు జరిగితే ఇంకా దీని వెనుక స్క్రీన్ ప్లే రచించిన వాళ్ళు కూడా బయటకు వస్తారా? కోట వినుత దంపతులు చెప్పినటువంటి మాటల ఆధారంగా, వాళ్ళు అరెస్టు సమయంలో చెప్పినటువంటి అంశాల ఆధారంగా చూస్తే దీని వెనుక ఎవరెవరు ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరిని చూద్దాం. ఒక 3 క్యారెక్టర్లను తీసుకుందాం. ఈ కోవర్టు కథా చిత్రంలో 3 క్యారెక్టర్లను తీసుకుందాం. 1 బొజ్జల సుధీర్ రెడ్డి, నెంబర్ 2 వినుత, నెంబర్ 3 డ్రైవర్ రాయుడు. ముందుగా బొజ్జల సుధీర్ రెడ్డిపై ఉన్నటువంటి ఆరోపణలేంటి, దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా, అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ముందుగా బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ స్క్రీన్ పైన చూద్దాం. సింపుల్గా ఒక 5 పాయింట్లలో మీకు వివరిస్తాను ఈ కోవర్టు కథా చిత్రం ఎలా నడిచిందని చెప్పడానికి. పొలిటికల్ కెరీర్కు వినుత అడ్డంగా ఉందని భావించడం, ఇది ఇక్కడున్నది పూర్తి స్థాయి ఆధారాలతో నేను మీ ముందు ప్రజల ముందు ప్రజా కోర్టులో వేసిన ఛార్జ్ షీటు మాత్రమే. ఇది పోలీసుల దర్యాప్తులో తేలిందని కానీ, పోలీసుల రేపు సమర్పించబోయే ఛార్జ్ షీట్లో ఉందని కానీ నేను చెప్పట్లేదు. బట్ ప్రజా కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు, వీటికి ఆన్సర్ దొరకాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెంబర్ 2 వినుత డ్రైవర్ రాయుడిని ప్రలోభపెట్టి కోవర్టుగా మార్చడం. నెంబర్ 3 వినుత ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేయటం. నెంబర్ 4 హత్య చేసిన నిందితుల్లోనూ బొజ్జల కోవర్టు ఉండటం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. 4వ పాయింట్. ఇక్కడ డ్రైవర్ మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ డ్రైవర్ని హత్య చేసిన సందర్భంలో 3 సహకరించారు వారికి, వినుత దంపతులకు. ఆ 3లో కూడా ఒక కోవర్టు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నా, ఇవి ఆరోపణలు మాత్రమే. వీటిపైన సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. రాయుడు హత్య కేసు నెంబర్ 5, రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేసేలా ఒత్తిడి తేవడం. ఇక్కడ అసలు విషయం బయటపడుతుంది. ఇది నెక్స్ట్. ఒక్కసారి వినుతకు సంబంధించినటువంటి అంశాలు. బొజ్జల అవినీతిపై మీడియాకు రహస్య సమాచారం ఇవ్వడం, వారిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఎప్పటికప్పుడు తాను లీక్ చేస్తోంది అతనికి సంబంధించినటువంటి అవినీతి అంశాలు, ఇసుక దోపిడీ, మిగతా దోపిడీలు, ఈ లావాదేవీలు, తర్వాత అవినీతి, ఇవన్నీ కూడా. డ్రైవర్ రాయుడిని నమ్మి సన్నిహితంగా మెలగడం, ఒక నాయకురాలు మరి డ్రైవర్తో అత్యంత సన్నిహితంగా మెలిగే విధంగా పూర్తి స్థాయిలో అతన్ని నమ్మడం అన్నది. నెంబర్ 3 డ్రైవర్ ఒక కోవర్ట్ అని తెలిసాక చంపేంత కక్ష పెంచుకోవడం, తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడేలా చేస్తోంది. నెక్స్ట్ డెడ్ బాడీ పక్క రాష్ట్రంలో పడేస్తే ఈజీగా తప్పించుకోవచ్చని భావించడం. నెంబర్ 5 నిందితుల్లోనూ బొజ్జల కోవర్టులు ఉన్నారని గుర్తించలేకపోవటం. వీరితో పాటు అరెస్ట్ అయిన ఆ 3లో ఒకరు మళ్ళీ బొజ్జల కోవర్టు ఉన్నారని గుర్తించకపోవడం. నెక్స్ట్ ఇప్పుడు డ్రైవర్ రాయుడికి సంబంధించినటువంటి అంశాలు. యజమానికి నమ్మిన బంటులా నటిస్తూ సన్నిహితం కావటం. నెంబర్ 2 నమ్మిన యజమానిని డబ్బు కోసం వెన్నుపోటు పొడవటం. ఇవన్నీ కూడా ఆరోపణలే. ఈ ఆరోపణలకు సమాధానం రావాలి. మళ్ళీ చెబుతున్నా నేను. నెంబర్ 3 వినుత కదలికలను ఎప్పటికప్పుడు బొజ్జలకు చేరవేయడం. నెంబర్ 4 వినుతకు తెలియకుండా ఆమె ప్రైవేటు వీడియోలు తీయటం. నెంబర్ 5 డ్రైవర్గా తీసేశాక కాంప్రమైజ్ కోసం మళ్ళీ వినుత ఇంటికి రావడం. ఇవి అసలైనటువంటి పాయింట్స్. ఇక్కడ ఒకసారి సాక్షి దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రిక, వివిధ దినపత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నారు చెన్నై పోలీసుల పైన.
చెన్నై పోలీసులపైన ఒత్తిడి ఏ రకంగా తీసుకొస్తున్నారు, ఈ కేసును ఎందుకు ఏపీకి బదిలీ చేయాలని కోరుతున్నారు, చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తే వీళ్ళకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా చూస్తే చాలా క్లియర్గా ఆంధ్రప్రభ దినపత్రిక ఏం రాసిందంటే, రాయుడు హత్య కేసులో జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినిత, కోట చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. కేసును విచారిస్తున్నటువంటి చెన్నై పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కేసును ఆంధ్రకు బదిలీ చేయాలని చెన్నై పోలీసులపై ఆంధ్రలోని కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ప్రచారం జరుగుతోంది. రాయుడు హత్య శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరిగి ఉండొచ్చని, మృతదేహం మాత్రం చెన్నైలో పడేసి ఉంటారని, హత్య జరిగిన ప్రదేశం శ్రీకాళహస్తిలో కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగినట్లుగా సమాచారం అందుతోందన్నట్లుగా ఆంధ్రప్రభ దినపత్రిక వార్తను మరుసటి రోజే అంటే ఈ హత్య జరిగిందని పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన రోజే, అదే సమయంలో వెంటనే ఈ ఒత్తిడి మొదలైపోయిందనే విషయం తెలుస్తోంది. అసలు కేసును బదిలీ చేయాలని తమిళనాడు పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ఏపీకి కేసు బదిలీ అయితే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయినట్టేనా? నెంబర్ 2. నెంబర్ 3, బొజ్జల కోవర్ట్ ఆపరేషన్కు బలైంది ఎవరు? నెంబర్ 4, కాపులు బలిజల సపోర్టు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ఒక పిలిపిచ్చారు, ఆయన కావాలి అని, కాపులు బలిజల సపోర్టు కావాలి, కనీసం కులభావన కూడా మీకు లేకపోతే ఎలా అన్నారు. మద్దతు కావాలి, కాపులు బలిజల మద్దతు కావాలని అరిచి గీపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకురాలు, ఆమె చేసిన పనిని ఎవరూ సమర్థించరు, అయినా తన పార్టీ నాయకురాలు ఒక కోవర్ట్ ఆపరేషన్కు హత్య చేసి ఉండవచ్చు, తప్పే చేసి ఉండవచ్చు, కానీ కోవర్ట్ ఆపరేషన్కు బలైతే ఎందుకు పవన్ కళ్యాణ్ యోగ నిద్రలో ఉన్నారు? అసలైన పాయింట్. అంటే పొత్తు చంద్రబాబుతోనే మాత్రమే కాదు, టీడీపీతోనే మాత్రమే కాదు, మొత్తం టీడీపీ నాయకులతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నట్టేనా? మొత్తం తన పార్టీని బలి చేయటానికి కూడా ఆయన సిద్ధమైపోయినట్టేనా? ఈ కేసు తమిళనాడు పోలీసుల చేతిలోనే ఉండాలా, లేకపోతే ఏపీకి బదిలీ కావాలా? ఈ అంశంపైన మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అంతకంటే ముందు ఒక్కసారి కోట వినుత దంపతులకు అరెస్టు సమయంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, బొజ్జల సుధీర్ రెడ్డి పైన చాలా క్లియర్గా మాట్లాడారు వారు మాట్లాడింది ఒకసారి విన్నాక బ్రేక్ తీసుకుందాం. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, నిజ నిజాలు బయట వస్తాయి, ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు? ఉన్నారు త్వరలో రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, నిజ నిజాలు బయట వస్తాయి, ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు? ఉన్నారు త్వరలో తప్పు చేసింది కోట వినుతైనా, ఆమె భర్త చంద్రబాబు అయినా, మరో ముగ్గురు నిందితులైనా, లేకపోతే దీని వెనుక ఎవరున్నా అందరిపైన విచారణ జరగాల్సిందే, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. ఎవరో ఒకరు తప్పించుకోవాలని చూడటం కరెక్టేనా? ఎవరో ఒకరి కోవర్ట్ ఆపరేషన్కు రాజకీయంగా ఎదగాలన్న తపనకు ఇంకొకరిని బలి చేయాలి, వారి రాజకీయ జీవితం బలైపోవాలని కోరుకోవడం కరెక్టేనా? కోట వినుతైనా, చంద్రబాబు అయినా, వారికి సహకరించిన నిందితులైనా, వారితో పాటు శిక్ష పడాల్సిన వాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు సైలెంట్గా ఉండడం వెనుక అసలు వ్యూహమే.